అంటే నేను విన్న టాక్ ఏంటంటే శివకి డైలీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు అని అంటారు. డిన్నర్ కి వెళ్తే బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా? డిన్నర్ కి వెళ్తారు. ఇప్పుడే కొన్ని వచ్చేస్తున్నాయి ఇట్లానే ఫ్లోలో చెప్పేసి. అంటే డైలీ ఒకరితో డిన్నర్ వెళ్ళిపోతే డైలీ ఒకరితో డిన్నర్ కాదు, డైలీ ఒక డిన్నర్ అంటే మరీ అసలు నార్మల్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాజ్ ఏ ఫ్రెండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, డిన్నర్ కి వెళ్దాం, ఓకే ఫైన్ వెళ్తాం అంతే. దట్స్ నాట్ ఏ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు దాకైతే ఎవరిని ఇష్టపడలేదు. ఇష్టపడను కూడా. గర్ల్స్ ని అసలు గర్ల్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్ అనేది ఉంటది కదా. యా ఉండదు కదా. ఉండుద్ది. యా నాకు మా మమ్మీతో ఉంది చాలు ఆ రిలేషన్. ఓకే. గర్ల్స్ ఎలా ఉన్నారు బయట ఇప్పుడు అసలు? ఎట్లా ఉన్నారు చెప్పవా? ఎంత గలీజ్ ఎలా ఉంటున్నారు. వాడు కాకపోతే వీడు కాకపోతే వాడు అన్నట్టు ఉన్నారు. అవునా? సో గర్ల్స్ జోల్ మనం వెళ్ళకూడదని మేము నిర్ణయం చేసుకున్నాం. సో కంప్లీట్లీ మనం కూడా గర్ల్ వర్షన్ లో గర్ల్ వర్షన్ లోనే వెళ్ళిపోదాం అనుకున్నాం. మొత్తానికి కారణం అంతా గర్ల్సా? నో, గర్ల్స్ అని కాదు, నా బిహేవియర్ అది. బిహేవియర్ అట్లా. ఓకే. బాయ్స్ ఎలా ఉన్నారు మరి? గర్ల్స్ గురించి చెప్పారు. బాయ్స్ ఎలా ఉంటారు బయట? ఒక బాయ్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని కోరుకుంటాడు, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని వాడు అదే అనుకుంటున్నాడు కదా. సో అది కూడా అంతే. ఇంకా మమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు చెప్పండి? ఆ అమ్మాయిని ఈ రోజులు దేకని వాడు మమ్మల్ని దేకుతాడా? ఎవరో ఒక్కడు ఉంటాడు దేశంలో లేదా ఈ గోల్డ్ మా కోసం పుట్టి పెట్టినాడు. నువ్వు అంత బ్లష్ అవుతున్నావు అంటే ఉన్నట్టున్నాడు. అయ్యో లేరండి, అసలు ఖచ్చితంగా లేరు. డామ్ షూ. మీరు మొత్తము అంటే శారీస్ కట్టడం కానీ మేకప్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారుగా కొన్ని. ఇప్పుడు నేను ఎప్పుడు అలా ఇన్స్టాగ్రామ్ లో బయటపడలేదు కదా. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళే నేను పర్సనల్ గా చూసాను. పర్సనల్ గా అంటే అది నార్మల్. నా పర్సనల్ ఎక్కడికి వెళ్తుంటాయి? పార్టీస్కి వెళ్తాను కదా నేను. అన్ని పార్టీస్కి అటెండ్ అవుతాను మేము. పబ్ పార్టీ, గే పార్టీ, ఎల్జిబిటిక్యూ పార్టీకి సంబంధించిన ఏదైనా అటెండ్ అవుతాను నేను. గే పార్టీస్ అన్నారుగా, అక్కడ ఏం జరుగుతుంది? గే పార్టీస్ అంటే అందరూ అబ్బాయిలా ఉన్న వాళ్ళు వస్తారు. మీకు తెలిసే ఉండొచ్చు గేస్ అంటే. ఇప్పుడు మేమేంటి, సో వాళ్ళు కూడా అదే. వాళ్ళు వస్తారు, తాగుతారు, డాన్సులు వేస్తారు, ఇంకంతే, ఫైన్, వెళ్ళిపోతారు. బాధపడింది ఏమన్నా ఉందా? బాధపడిందంటే కొన్ని సంఘటనలు బయటకు వెళ్ళినప్పుడు, అరే వాడది వాడిది అని మాట్లాడినప్పుడు. సో అప్పుడు మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు సొసైటీ అంటుంది, చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఇవన్నీ ఉంటాయిగా, మీ సమాధానం ఏంటి? నా సమాధానం ఒకటే, ఆ సొసైటీ నాకు పెట్టట్లేదు, నన్ను ఇది చేయట్లేదు. సో నేను బతుకుతున్నా కాబట్టి నేను సొసైటీని పట్టించుకోవాలనుకోవట్లేదు. అంటే చాలా మందికి ఏమంటారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే కాబట్టి మేము ఇలా ఉంటాము. అంతే కదా. అంతే. ఇప్పుడు మ్యారేజ్ గురించి ఇంకా ఆలోచించలేదు. చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు? అది ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు సస్పెన్స్. అంటే మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఫన్ మూమెంట్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఫన్ మూమెంట్స్ అంటే మాక్సిమం మేము అందరం కదిరి వెళ్ళాం పోయినసారి, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ కదిరి దగ్గర ఎన్ని ఫన్నీ మూమెంట్స్. అందరూ మమ్మల్ని వచ్చి పట్టుకోవడం, లాక్కపోవడం, పిక్కపోవడం అలా చేసిండ్రు. దేనికి? ఉన్నాడు కదా, హలో గాయస్ మేము అందరం కదిరి వచ్చాం గాయస్ అని చెప్పాడు కదా, ఆ గాయస్ వల్ల. ఆ గాయస్ వల్ల అంటే ఆ కదిరి వెళ్ళినప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నాం మేము. ఆ పల్లెటూరులో అందరు స్టర్న్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు, అసలు వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, వీళ్ళేంటి అని. అది అలాంటి ఫన్నీ మూమెంట్స్. ఎమోషన్ అవుతాను అంటున్నారుగా, ఏ విషయంలో? మదర్ విషయంలోనేనా? ఎమోషన్స్ అంటే కామెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్. బయట సమాజం అంటే కొంత కాదు, కొంతమంది మాట్లాడే మాటలు. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మీకి చెప్తారు, ఏం మీ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, రీల్స్ ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంట్లో సిస్టర్ మ్యారీడా? మ్యారీడ్. ఓకే. మా సిస్టర్ ఫుల్ కోఆపరేషన్ నాకు. ఇంకా అలా చే రీల్స్, ఇలా చే రీల్స్, బాగా ఫేమస్ అవుతాం. మా సెకండ్ మదర్ మా సిస్టర్ నాకు. ఓకే. చాలా బాగా చూసుకుంటుంది నాకు. ఓకే. డే అంతా ఎలా గడుస్తుంది మరి? డే అంతా ఎలా గడుస్తుంది అంటే అలా టైం పాస్ అవుతా ఉంది. ఆఫీస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆఫీస్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ అలా బయటకి అమీర్పేట్, కుకట్పల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ నిజంగా మీకు మీ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటది అనుకుంటా. ఎందుకంటే అందరు చూసిన వాళ్ళు, కమెంట్ చేసుకున్న వాళ్ళని కూడా హట్ కాకుండా మీ అంతకు మీరు నవ్వుకోవడం కానీ, దాన్ని ఎంజాయ్ చేయడం కానీ. మ్యాక్స్ ఎవరిని పట్టించుకోం మేము అసలు. ఏదో కొంచెం ప్రొఫెషన్ వాటికి వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా వెళ్తాం. ఓకే. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్ వాళ్ళు ఉంటారు కదా, అలా ట్రాన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఇంకా ఏం ఆలోచించలేదు నేను. ట్రాన్స్ ఏం అవ్వరా మీరు? ఏమో తెలీదు, ఫ్యూచర్ నేను రాయలేదు కదా. అంటే క్వేర్ అని చెప్పారు కదా, అందుకని. ప్రెసెంట్ క్వేర్ కదా, నెక్స్ట్ ఏమైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. అంటే మీ చేతిలో ఉంది కదా, అందుకే అడుగుతున్నా క్వశ్చన్. అది మన చేతిలో ఉంది, బట్ కాకపోతే దేవుడు రాయాలి కదా. దేవుడు రాయాలి మరి అంతే కదా. ఒకేలా అయితే మీకే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా వచ్చి. ఇంటర్వ్యూనేనా? ఓకే. అయితే ఆ లైఫ్ ని ఎలా లీడ్ చేయడము ఏంటి అదంతా సబ్జెక్ట్ తెలుసా మీకు? లేదు, నాకు అంత ఐడియా లేదు ఈ లైఫ్ గురించి. అవ్వమని ఎవరన్నా చెప్పారా? చాలా మంది చెప్తారు కదా, కామెంట్స్ లో చెప్తారు, అన్న మీసం తీసేసి ఒకసారి గడ్డం తీసేసి శారీ కట్టుకొని చేయి, అంత బాగుంటావు ఎంత బాగుంటావు అని. చాలా మంది అడుగుతారు కదా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు, మా ట్రాన్స్ లో.
మొత్తానికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ లవ్ లేదు, ఏ రిలేషన్ లేదు, ఏ రిలేషన్ లేదు, జస్ట్ టైం పాస్. టైం పాస్, ఓన్లీ యాక్టింగ్ కోసం, యాక్టింగ్ మై ప్యాషన్. ఓకే అంతే, ఓన్లీ అది మాత్రం, యాక్టింగ్.